ఈరోజు దేవుడిచ్చినటువంటి సమయమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో దాచబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను, మరి ముఖ్యంగా నిగూఢమైనటువంటి గుప్తమైనటువంటి సత్యాలను ఈరోజు మనందరం కూడా ఆలకించి నేర్చుకొని కొన్ని విషయాలను మనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేనంటాను, ఈరోజు కథోలిక సంఘంలో చాలా ప్రామాణికమైనటువంటి రోజు. ఈరోజు నేనంటాను, మన కథోలిక చరిత్రలో ఖచ్చితంగా వాక్యం వినాల్సినటువంటి రోజు. ఎందుకు అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, ఈ తపస్కాలంలో ఈ చివరి ఆదివారం చాలా అంటే చాలా ముఖ్యం. అంత మాత్రమే కాదు, ఈ చివరి వారంలో ఉన్నటువంటి గురు, శుక్రు, శనివారాలనే పాస్కా త్రయం అంటాం, లేదా త్రివిధిన ప్రార్థనల విధానం, లేకుంటే రక్షణ దినాలు అని మనమందరం కూడా కొనియాడతాం. ఈరోజు జరగబెట్టినటువంటి వాక్యం చాలా అంటే చాలా ముఖ్యం. మనము చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే కూర్చుంటాం, కానీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాం. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. మనలో చాలామంది ఎలా ఉంటారంటే, మాట వినని యోనాను నేనే దేవా. మనందరం కూడా మాట వినటువంటి యోనాలాగా ఉంటాం. దేవుడు యోనాని, రే నాన్న నినివే పట్టణానికి వెళ్ళు అంటే వెళ్ళాడా? వెళ్ళలా. మనమందరం ఎటువంటి వారం అంటే, మాట వినని యోనాను నేనే దేవా. నేనంటే నేను కాదండోయ్, నేనంటే వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. ప్రేమితులారా, యోనా సముద్ర చేప గర్భములో ప్రవేశించి 3 రోజులు ఉండి బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు యోనాగా పిలువబడ్డాడు. కానీ ఎప్పుడైతే 3 రోజుల తర్వాత సముద్రపు ఒడ్డున ఈ చేప యోనాను బయటికి వాంతు చేసిందో, బయటికి విడుదల చేసిందో, అప్పటి నుంచి యోనా కాదు కానీ ప్రవక్త యోనాగా పిలువబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామం స్తుతించుకుందాం. ప్రేమితులారా, ఈ గురు, శుక్రు, శని ఈ ఆదివారం వచ్చేలోపు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పలానా పలానా కాదు కానీ, నేనంటాను పలానా ప్రవక్తగా లేదా పలానా ప్రవక్తిగా క్రీస్తునందు ప్రేమితులారా మనమందరం కూడా పిలువబడాలి. అయితే ఈ ప్రముఖమైనటువంటి ఈ పాస్కా త్రయాగాలలో మరి ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా గురువారంలో ఉన్నాం. ప్రేమితులారా, ఎందుకు ఈరోజు ఇంత చక్కగా, ఇంత కోలాహలంగా, ఇంత ఆనందంగా, ఇంత రమ్యంగా మనమందరం కూడా ఈనాటి దినాన్ని మనం కొనియాడుతున్నామంటే, ఈరోజు ప్రముఖమైనటువంటి కొన్ని కార్యక్రమాలు యేసు ప్రభుల వారు నెలకొల్పారు. ఏంటివి అంటే, అందులో అత్యంత ప్రముఖమైనది ప్రేమితులారా, యేసు ప్రభుల వారు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. ఇది మొదటిది. రెండవది, యేసు ప్రభుల వారు అత్యంత పరిశుద్ధమైనటువంటి గురుత్వ లేదా యాజకత్వాన్ని స్థాపించారు. ఇది రెండవది. మూడవది, క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల వారు ఇహలోకములో నిన్ను బట్టి, నన్ను బట్టి జ్ఞానస్థానం పొందుకొని దివ్య సప్రసాదం స్వీకరిస్తూ అనునిత్యము దేవుని యొక్క అనుసరులమని చెప్పుతున్నటువంటి మనందరిని బట్టి ఆయన ఒక అద్భుతమైనటువంటి నూతన ఆజ్ఞలను దయచేస్తున్నారు. ఈరోజు ఈ 3 కూడా ప్రామాణికంగా క్రీస్తునందు ప్రేమితులారా కథోలిక స్త్రీ సభలో ప్రతిష్ఠించబడ్డాయి. ఈ 3 నేనంటాను చాలా అంటే చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే ప్రేమితులారా, ఇప్పుడు మన శరీరంలో అత్యంత ప్రముఖమైనటువంటి అవయవం ఏంటిది? బాహ్య శరీరంలో బాహ్య కళ్ళు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22వ వచనము. నీ కనులు నీ దేహమునకు దీపికము.
నీ కళ్ళు తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున స్తుతించుకుందాం. క్రీస్తునందు ప్రియమిత్రులారా, మానవ శరీరం మొత్తానికి అత్యంత ప్రముఖమైనటువంటి బాహ్య అవయము పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాల ప్రకారము కన్ను అంట. ఈ కన్ను ఎటువంటిదిరా అంటే, ఈ కన్ను ఒక దీపిక, ఈ కన్ను వెలుగు లాంటిది. ఈ కన్ను ఉంటే ఎందు అంధకారము ఉండనే ఉండదు. ఒకవేళ నీ కన్ను మసగబారిందంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా, సమస్తము కూడా చీకటిగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఈ కథోలిక ఆచార సాంప్రదాయాలలో దివ్య సప్రసాదం అనేది ఒక దీపిక, ఒక అత్యంత ప్రముఖమైనటువంటి ఒక కన్ను లాంటిది. నేనంటాను, మన కథోలిక ఆచార సాంప్రదాయాలలో గురుత్వము అనేది ఒక అద్భుతమైనటువంటి కన్ను. అదేవిధంగా యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి నూతన ఆజ్ఞ క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఇది మరొక అచంచలమైనటువంటి నిగూఢ దేవుని యొక్క దీపిక. ఒకవేళ మన క్రైస్తవ ఆచార సాంప్రదాయాలలో, మన యొక్క అనునిత్య జీవితంలో ఒకవేళ నీకు దివ్య సప్రసాదం పట్ల నీకు కావలసినటువంటి భక్తి లేదు అంటే, ఒకవేళ దివ్య సప్రసాదం పట్ల నీ కన్ను మసకబారిందంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఖచ్చితంగా ఒక నిమిషం ఉండి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన అనుదిన జీవితంలో ఒకవేళ యాజకుని పట్ల, ఒకవేళ అనునిత్యము దైవార్చన చేసినటువంటి గురువు పట్ల నీ కన్ను మసకబారిందో, ఒక్క నిమిషము ఖచ్చితంగా నిలబడి ఆత్మ పరిశీలన చేయాలి. క్రైస్తవులుగా జ్ఞానస్థానం పొందుకుని దేవుని అనుసరిస్తున్నటువంటి క్రీస్తు విశ్వాసులుగా ఆయన ఇచ్చినటువంటి నూతన ఆజ్ఞను బట్టి ఒకవేళ ప్రేమితులారా మన కన్ను మసకబారిందో, ఖచ్చితంగా నేనంటాను ఒక్క నిమిషం ఉండి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ దివ్య సప్రసాదము, ఈ యాజకత్వము, ఈ నూతన ఆజ్ఞ ఏంటివిరా అంటే, మన కథోలిక విశ్వాసంలో ప్రియమిత్రులారా 3 కన్నులు లాంటివి, 3 రకాల కన్నులు లాంటివి. అందుకనే అనునిత్యము మనం ఏం చేయాలంటే, ఈ కన్నులను తేట తెల్లంగా ఉండనివ్వాలి. దేని పట్ల కూడా క్రీస్తునందు ప్రియమిత్రులారా మసకబారినటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. ఈరోజు యేసు ప్రభుల వారు ఈ పాస్కా త్రయ కాలంలో ఈ 3టిని కూడా స్థాపిస్తా ఉన్నారు. ఈ 3 కూడా చాలా అంటే చాలా విశిష్టమైనవి. నీ కథోలిక జీవితం ముందుకు సాగాలి అంటే, రోషం కలిగినటువంటి క్రైస్తవులుగా నువ్వు బ్రతకాలంటే, జ్ఞానస్థానం పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు చివరి వరకు నీ ఊపిరి దారాలు తెగేంత వరకు నేను క్రైస్తవుని కథోలికునని చెప్పుకోవాలంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఖచ్చితంగా ఈ 3టిని గురించి మనందరూ కూడా కూలంకోశంగా తెలుసుకోవాలి. దేవుడిచ్చినటువంటి సమయమును బట్టి ఈ 3టిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమిత్రులారా, నేను అప్పుడు అనుకుంటా ఉంటాను, వాక్యం చెప్పి ఈ మాటలు చెప్పి చచ్చిపోతే చాలు అని నేను భావిస్తూ ఉంటా. ఏ మాటలు? పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. నేను ఎప్పుడు అనుకుంటాను, ఒకరికైనా కానీ, లేదా నలుగురికైనా కానీ, లేదా 1 డజన్ మందికైనా కానీ, అయ్యా ప్రభువా, ఈ మాటలు చెప్పేంత వరకు నా జీవితంలో ఎటువంటి అలజడి లేకుండా చేయ్యా, ఎటువంటి ప్రమాదాన్ని గురి కాకుండా చేయ్యా, ఈ మాటలు చెప్పిన తర్వాత నన్ను నిత్య పరలోకానికి చేర్చుకోమని నేను ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటాను. ఏంటివి ఈ మాటలు అంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా అత్యంత ప్రామాణికమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనవి. క్రైస్తవ కథోలిక జీవితానికి తొలి మెట్టు ఏమిటంటే దివ్య సప్రసాదం. ఏంటిదండి? దివ్య సప్రసాదం. ప్రియమిత్రులారా, నేను 6వ తరగతి చదువుకునేటప్పుడు నా స్నేహితుడు అన్నాడు, ఒరే మీకు ప్రతి ఆదివారం కూడా ప్రసాదం ఇస్తారు కదరా, నాకు కూడా కొంచెం తీసుకొస్తావా అన్నాడు. 6వ తరగతి ప్రసాదము. నేనన్నాను, నాకున్నటువంటి ఈ మినిమిని జ్ఞానంతో, మేము అలా బయటకు తీసుకోకూడదురా, ఇచ్చిన వెంటనే మేము నాలుక మీద స్వీకరించుకొని దానిని స్వీకరించి తర్వాత ప్రార్థన చేసుకోవాలి, తీసుకురావటానికి అవకాశం ఉండదు అన్నాను. లేదురా, నాకు ఈ ప్రసాదం కావాలి అన్నాడు.
అవును, క్రీస్తునందు ప్రియమిత్రులారా, నా ప్రశ్న ఏంటంటే, గాలికి కొట్టుకుపోయేటువంటి అప్పంలో ఇంత శక్తి ఎక్కడిది? గోధుమ రొట్టెతో తయారు చేయబడినటువంటి ఈ అప్పం యొక్క చరిత్ర ఏంటిది? ఈ క్రైస్తవ జీవితంలో దీనికి ఉన్నటువంటి ప్రామాణికత ఏంటిది అంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా, దీని చరిత్ర నేను స్థాపించింది కాదుండే. దీని చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుందంటే యేసు ప్రభులతో మాత్రమే కాదు, కానీ దానికన్నా వెనక్కి వెళ్ళాలి. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా, సరిగ్గా ఇదే రోజు యూదియా సాంప్రదాయంలో ఈ నెల ఎటువంటి నెల అంటే ప్రారంభ నెల. ఈ నెలని నిసాన్ అంటారు. ఈ నెల ఈ రోజు తారీఖు యూదియా సాంప్రదాయాల ప్రకారము ఈ రోజు సరిగ్గా 15వ తారీఖు సాయంత్రము మొదటి గడియ అనగా 6 గంటల నుండి క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఈ 6 గంటల సమయంలో యేసు ప్రభుల వారు ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. వెంటనే స్థాపించారా అంటే కాదు. దీనికి కావలసినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి క్రీస్తునందు ప్రియమిత్రులారా చరిత్ర ఇంకా వెనక్క ఉంది. ఎంత వెనక్కర అంటే ఆదిమము నుండే క్రీస్తునందు ప్రియమిత్రులారా ఇది పాస్కా రోజు. పాస్కా అనగా మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాల నుండి మనం వింటూ ఉంటాం. పాస్కా అనగా దాటిపోవటం. ప్రియమిత్రులారా, ఆదిమములో ఆబేలు గొర్రెలు కాచుకున్నటువంటి ఈ ఆబేలంట తన గొర్రెల మందని చలికాలము నుండి వేసవి పచ్చిక బయలులోకి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. దాటిపోవటం. అదేవిధంగా వ్యవసాయం చేసుకున్నటువంటి కైను వంశస్థులు ఈ రోజుతో పంటలన్నీ ముగించుకొని క్రీస్తునందు ప్రియమిత్రులారా నిజానటువంటి పండుగ చేసుకొని వాళ్ళు కూడా ఒక తరాన్ని దాటిపోతూ ఉంటారు. దాటిపోవటం అంటే ఆదిమము నుండి వస్తూ ఉంది. దీనికి అనేక రకమైనటువంటి స్థాయిలు ఉన్నాయి. ఒక స్థాయి ఆబేలు యొక్క స్థాయి అయితే, రెండవ స్థాయి క్రీస్తునందు ప్రియమిత్రులారా నిర్గమకాండము ఈరోజు మనం చదువుకుని ఉన్నాం. 12వ అధ్యాయంలో బానిసత్వములటువంటి ఇజ్రాయెల్ ప్రజలను మోషే ప్రవక్త 2 సముద్రాన్ని దాటించి వాగ్దానం చేయబడినటువంటి పాలు తేనె జాలుబడినటువంటి కానా భూభాగానికి తీసుకుని వెళ్తామన్నాడు. ఒక నిమిషం మనం అందరం కూడా ఆగాలి. ఎప్పుడైతే మోషే అన్నప్పుడు, ఎప్పుడైతే పాస్కా అన్నప్పుడు, ఎప్పుడైతే దాటిపోవటం అన్నప్పుడు జ్ఞానస్థానం పొందుకున్నటువంటి ప్రతి కథోలికుడు కూడా ఒక్కసారి ఊపిరి గట్టిగా పట్టుకోవాలి. ఎందుకరా అంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా కొన్ని సంవత్సరాలు వెనక్కి ప్రయాణం చేస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఈ మాటలు వింటే మన రోమాల్లో నెక్కపొడుచుకొని ఉంటాయి. అదే మన పూర్వీకులు ఎంతో గొప్పవాళ్ళ, ఇంత గొప్ప శాస్త్రం నుండి ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి దివ్య సప్రసాదము వెలుపుచ్చి ఉందని క్రీస్తునందు ప్రియమిత్రులారా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిశుద్ధ ఆలోచనలు మన మెదులుతూ ఉంటాయి. కొద్ది సంవత్సరాల క్రితం పూర్వం ఏం జరిగిందంటే, ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారండి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల, 2 పదుల, 3 పదుల అంటే కాదు, సుమారుగా 400 సంవత్సరాలు ఫరో రాజ్యంలో ఇజ్రాయేలులు బానిసగా బ్రతుకుతామన్నాడు. ఫరో రాజును హెచ్చరించడానికి యావే దేవుడు అనేక సార్లు ప్రయత్నం చేశాడు. 10 అరిష్టాలను అక్కడ నెలకొల్పాడు. 10 అరిష్టాలలో చివరి అరిష్టము ఏమిట్రా అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రధాన అంటే మొట్టమొదటి శిశువు మరణించడం అంట. దేవుడు అంటే అన్నాడు, ఫరో ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు విడుదలను దాచాయి. ఫరో బానిసత్వమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలను వదిలేసాయి. వాళ్ళు నా బిడ్డలు, నేను వాళ్ళతో ఒడంబడిక చేసుకున్నాను. వాళ్ళకు ఉండాల్సినటువంటి రాజు నీవు కాదయ్యా, నేను. అయినా కానీ రోజు కంట క్రీస్తునందు ప్రియమిత్రులారా ఫరో యొక్క హృదయము కాఠిన్యమైంది. ఈ చివరి అరిష్టము ఎప్పుడైతే ఈ యూదీయ ప్రజల మీద నెలకొల్పబడిందో క్రీస్తునందు ప్రియమిత్రులారా ఫరో రాజుకు కనువిప్పు కలిగి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పిలుచుకొని అంటా ఉన్నాడు, అయ్యా ఇక నుండి మీరు వెళ్ళిపోండి,
మీతో పాటు మీకున్నటువంటి జంతువు గట్టరను మొత్తం కూడా తీసుకుని వెళ్ళండి, మీరు వెళ్ళి నా కోసం కూడా మీ దేవాతి దేవునికి విన్నవించుకొని ప్రార్థన చేయండి. క్రీస్తునందు ప్రేమితులారా, ఇజ్రాయెల్ ప్రజలను ఈ ఫరో రాజు వదిలేస్తామన్నాడు. అందరూ ఒక నిమిషం జాగ్రత్తగా వినండి. వదిలేసినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంట్రా అంటే, మీ అందరికి జ్ఞాపకం రావాలి. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి గురువు మీకు జ్ఞాపకం రావాలి. గురువు చేతులు వంటి దివ్య సప్రసాదం మీకు జ్ఞాపకం రావాలి. గురువు సమర్పించేటువంటి ద్రాక్షసార మీకు జ్ఞాపకం రావాలి. గురువు వేసుకున్నటువంటి యాజక వస్త్రాలు మీకు జ్ఞాపకం రావాలి. గురువు యొక్క జీవితం మీకు గుర్తుకు రావాలి. అప్పుడు వెళ్ళిపోండి అన్నప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? క్రీస్తునందు ప్రేమితులారా, వాళ్ళందరంతా చాలా ముచ్చటగా ఇలా కూర్చున్నారు. ఇలా కూర్చున్న తర్వాత అందరూ కలిసి దేవుడిని స్తుతించుకున్నారు. అందరికీ మొదటి గ్లాస్ ద్రాక్ష సారాయి అందించబడింది. అటు పిమ్మట 113, 114 కీర్తనలు వల్లించబడ్డాయి, చదువుకున్నారు. అటు పిమ్మట వాళ్ళందరూ కూడా చేదు మూలికలు తిన్నారు. క్రీస్తునందు ప్రేమితులారా, చేదు మూలికలు అంటే 113, 114 కీర్తనలు అంటే దివ్య బలి పూజ ప్రారంభమైనప్పుడు గురువేమంటాడు? ప్రార్థించుదము 113, 114 కీర్తనలకు బదులుగా గురువు సంఘ ప్రార్థన చేస్తాడు. ఈ సంఘ ప్రార్థన అయిన తర్వాత అలనాడు వాళ్ళు చేదు మూలికలు తింటే దానికి జ్ఞాపకార్థంగా క్రీస్తునందు ప్రేమితులారా, ఈరోజు మనం ఏం చేస్తామంటే ప్రాయచిత్త గీతాన్ని పాడుకుంటాం, లేకుంటే పశ్చాత్తాప జపాన్ని. అయా గుప్పెట్లు మూసి మనం ఏమంటాం తెలుసా? అయా ఇది నా తప్పు, అయా ఇది నా తప్పు, అయా నేను అయోగ్యుడినయ్యా, ఎందుకు పనికిరాని వాడినయ్యా, మట్టి వాడినయ్యా, నేను ఉట్టి వాడినయ్యా, నాకు విడుదల దయచేస్తున్నటువంటి దేవా స్తోత్రమయ్యా. అవునే క్రీస్తునందు ప్రేమితులారా, అలనాడు వాళ్ళు పచ్చిక వాళ్ళు చేదు మూలికలు తింటే మనమందరం కూడా దానికి సాదృశ్యంగా పిడుకులు బిగించి గుండెల మీద కొట్టుకుంటూ అలనాటి సాంగ్యాన్ని మనం ధ్యానిస్తాం. అంత మాత్రమే కాదంట, ఈ మూలికలు తిన్న తర్వాత క్రీస్తునందు ప్రేమితులారా, మళ్ళీ వాళ్ళు 115, 116 కీర్తన చదివిన తర్వాత అందరికన్నా చిన్నవాళ్ళు, ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూర్చున్నారు. ఎల్కేజీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎల్కేజీ చేతులు పైకెత్తండి. యూకేజీ, ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉన్నారా? చేతులు పైకెత్తండి. సెకండ్ క్లాస్ వాళ్ళు మొత్తం నిలబడండి. స్టాండప్ 115, 116 కీర్తనలు చదివిన తర్వాత నానా మీరందరూ అటు తిరగండి, అటువైపు తిరగండి. వెరీ గుడ్. ఈ కీర్తనలు చదివిన తర్వాత అంట ఆ సమూహంలో ఉన్నటువంటి చిన్నవాళ్ళు, లేత వయస్సు కలిగినటువంటి వ్యక్తులు అంట ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని ప్రశ్నించేవాళ్ళు. ఏమని ప్రశ్నించేవాళ్ళు? అయా మాకు విడుదల ఎలా వచ్చింది? అయా మా రక్షణ సాంఘ్యం ఏంటిది? దేవుడు మనల్ని ఎలా ఎన్నుకున్నాడు? అసలు మన చరిత్ర ఏంటిది? మన పూర్వం ఏమిటిదని ఈ చిన్నారి బిడ్డలు పెద్దవాళ్ళని అడిగితే పెద్దవాళ్ళంట క్రీస్తునందు ప్రేమితులారా వాళ్ళకి సమాధానం చెప్తా ఉండేవాళ్ళు. ఈ సాంఖ్యాన్ని మనం ఎలా కొనియాడతామంటే మీ అందరికి జ్ఞాపకం రావాలి. ఏంటిది అంటే ఈ 115, 116 కీర్తనలకు బదులుగా గురువు సువిశేషాన్ని చదివి ఏ విధంగా అయితే పెద్దలు వాళ్ళకి వివరణ ఇస్తారో అదే విధంగా గురువు హూందాగా నిలబడి దేవుని యొక్క సాక్ష్యాన్ని చెప్తామంటాడు. క్రైస్తవ పూర్వ ధర్మాలను చాటుతూ ఉంటాడు. మన రక్షణ యొక్క గోడును నిలబడినటువంటి వింటున్నటువంటి యావత్ సంఘానికి గురువు బాహాటంగా బహుముఖ ప్రజ్ఞానం కలిగి ప్రకటిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు ప్రేమితులారా, అటు పిమ్మటంట అలనాడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు కూర్చొని వాక్యాలు చదువుకొని చిన్న బిడ్డల యొక్క ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళు పులియని రొట్టెలను భుజించి వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని భుజించేవాళ్ళంట. గొర్రెపిల్ల వధించబడడానికి మునుపు, ఒక రాత్రి మునుపు అనగా 14వ రోజు, రిస్సాన్ నెల 14వ రోజు గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొన్నటువంటి
గృహ గుమ్మాల మీద రాసుకున్నారంట. ఎప్పుడైతే ఈ 10వ అరిష్టం వచ్చిందో క్రీస్తునందు ప్రేమితులారా, ఎవరు గుమ్మమైతే ఈ రక్తము చిలకరించబడి ఉందో, ఎవరు గుమ్మమైతే ఈ రక్తము పూసబడి ఉందో, దేవుని యొక్క దూతలంట ఆ గృహాన్ని వదిలేసి తక్కిన గృహముల యొక్క బిడ్డలను హతమర్చారు. క్రీస్తునందు ప్రేమితులారా, మొదటి పాస్కా ఆబేలు కాలంలో జరిగింది. రెండవ రకపు పాస్కా మోషే కాలంలో జరిగింది. మూడవ రకపు పాస్కా ఖచ్చితంగా దీని గురించి మనకు తెలిసి ఉండాలి. ఈ 3వ రకపు పాస్కా ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభుల వారి యొక్క కడరా దినములలో యేసు ప్రభుల వారు వాక్యాన్ని వల్లించారు. యేసు ప్రభుల వారి శిష్యుల యొక్క పాదాలను కడిగారు. యేసు ప్రభుల వారి యొక్క బల్ల దగ్గర గోధుమ అప్పము ఉంది, పులిని రొట్టెలు ఉన్నాయి, ద్రాక్ష సారాయి ఉంది. ప్రేమితులారా, కానీ యేసు ప్రభుల వారి బల్ల దగ్గర అంట వధింపబడేటువంటి గొర్రె పిల్ల మాత్రము లేదు. అన్నీ ఉన్నాయి కానీ వధించడానికి గొర్రె పిల్ల లేదు. మరి యేసు ప్రభుల వారు ఏం చేస్తుంటారు? ఎందుకు గొర్రెపిల్ల అక్కడ లేదు? కారణం ఏమై ఉంటుందంటే ప్రేమితులారా, అందుకనే బాప్తీసు యోహాను అంటాడు, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనము, ఎప్పుడైతే బాప్తీసు యోహాను యేసు ప్రభుల వారు చూశారో లేదో ఆయన అంటాడు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. క్రీస్తునందు ప్రేమితులారా, ఈ పాస్కా విందులో యేసు ప్రభుల వారు తనను తాను గొర్రెపిల్లగా సమర్పణ చేసి ఉన్నారు. యేసు ప్రభుల వారు ఈ పాస్కా విందులో తన రక్తాన్ని చిందించి ఉన్నారు. ఆయన అంటే ఉన్నాడు, ఈ పొలియని రొట్టెలు తీసుకొని, ఇదిగో నా శరీరము, ఎవడైతే దీనిని భుజిస్తాడో వాడు నిత్య జీవితాన్ని పొందుకుంటూ ఉంటాడు. ఆయన తర్వాత పానం చేసినటువంటి ద్రాక్ష సారాన్ని తీసుకొని యేసు ప్రభుల వారు అంటారు, ఇదిగో నా రక్తము, ఎవడైతే దీనిని పానం చేస్తాడో ఎప్పుడు కూడా దప్పిక గొనడని క్రీస్తునందు ప్రేమితులారా యేసు ప్రభుల వారు అంటారు. అవును ప్రేమితులారా, గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ 3వ రకపు పాస్కా విందులో జరిగినటువంటి సాంఖ్యము, అయ్యా నాకు కూడా కొంచెం మీ ప్రసాదము తీసుకురావా అంటే, ఏమండోయ్ ఇది ప్రసాదం కాదు, గాలికి కొట్టుకుపోయేటువంటి అప్పమై ఉండొచ్చు, మనుషుల చేత తయారు చేయబడినటువంటి గోధుమ రొట్టె అయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభుల వారు ఒక మాట ద్వారా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో యావత్ ప్రజలారా, ఇది నా శరీరము. అంతకు ముందు మోషే ప్రవక్త ఇచ్చినటువంటి మన్నాను మీరు భుజించి ఉన్నారు, కానీ భుజించిన ప్రతి ఒక్కరు మరణించారు. కానీ నేను ఇచ్చినటువంటి ఆహారము స్వీకరించేవాడు ఎన్నటికి కూడా మరణము చవి చూడడు, ఎందుకంటే ఇది నా శరీరం. హిబ్రూ భాషలో అయితే అన్నటువంటి మాట ఆయన అన్నాడంట, ఇట్లా ఉంటుంది, నా శరీరము మీరు భుజించేది. మాంసాన్ని ఏం చేస్తామండి? మాంసాన్ని మనం భుజిస్తామా? ఏం చేస్తాం? మాంసాన్ని నమ్ముతాం. యేసు ప్రభువు వారు కూడా అదే అన్నారంట, ఇది నా శరీరము, మీరు దీన్ని భుజించండి, నమ్మలండి అన్నారంట. ఈ మాటలు విన్నటువంటి అనేక మంది క్రీస్తునందు ప్రియమిత్రులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 60వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు కొంతమంది అన్నారు, అయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవడైనా కానీ ఒక మనిషి మరి ఒక మనిషి యొక్క శరీరాన్ని భుజిస్తాడా? మీరే చెప్పండి. ఒక మనిషి మరి ఒక మనిషి యొక్క శరీరాన్ని భుజిస్తే వాళ్ళు ఏమంటారు? అలాంటి వాళ్ళని పోలీసులు చూస్తే ఏం చేస్తారు? పోలీసులు చూస్తే వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. యేసు ప్రభువు వారు కూడా అదే అన్నారు, నేను ఇదిగో నా శరీరం మీరు భుజించండి అన్నప్పుడు చాలా మంది అన్నారంట, అయ్యా యేసయ్యా నీకేమన్నా పనిచేస్తుందయ్యా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రభువులకు ప్రభువుడు అనుకున్నాము, ఈ లోకానికి రక్షణ ఇచ్చినటువంటి దేవాతి దేవుని మనిషి కుమారుడు మేము అనుకున్నాము, కానీ చివరిగా ఏంటయ్యా మేము మిమ్మల్ని భుజించాలా? ఇది సాధ్యమేనా? యేసు ప్రభు ఈ మాటలు చాలా కఠినమైనవి.
అని క్రీస్తునందు ప్రేమితులారా యోహాను శుభవార్త 6వ అధ్యాయము 60వ వచనంలో రాయబడి ఉంది. కొంతమంది కఠినమైనటువంటి వచనములు అంటే యోహాను శుభవార్త 6వ అధ్యాయము 66వ వచనములంట కొంతమంది ఈ మాటలు విని వెళ్ళిపోయి మరందరూ కూడా తిరిగి రాలేదంట. ఏ మాటలు విని? ఇదిగో నా శరీరము, మీరు దీనిని భుజించండి, ఎవడైతే దీన్ని భుజిస్తాడో వాడు నిత్య జీవితాన్ని కలిగి ఉంటాడన్న మాటలకి క్రీస్తునందు ప్రేమితులారా చాలా మంది వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి రాలా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దివ్య ప్రసాదంలో యేసు ప్రభుల వారు లేరని చాలా మంది వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన వాళ్ళే ఈరోజు అనేక సంఘాలుగా ఏర్పడ్డారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ అన్నడు తిరిగి రాలేదంట. వాళ్ళు కూడా యేసు ప్రభుల వారు నమ్ముతారు, కానీ ఈ మాట వైపు అయితే రా. వెళ్ళిపోతా ఉంటుంటే యేసు ప్రభుల వారు అంటే శిష్యులు పిలిచి పేతురుతో వీళ్ళందరితో అడుగుతూ ఉన్నారు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా? ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ నేను చెప్పినటువంటి మాటలు తథ్యం, నేను చెప్పినటువంటి మాటలు నెరవేరుతాయి, నేను చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉంది. కావాలంటే ఉండండి, లేదంటే మీరు కూడా వెళ్ళిపోండి అని క్రీస్తునందు ప్రేమితులారా యేసు ప్రభుల వారు ఎవరిని బ్రతిమలలేదంట. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో నిగూఢ సత్యం ఉంది. ఇది నా శరీరం అన్నప్పుడు క్రీస్తునందు ప్రేమితులారా అప్పముగా ఉన్నటువంటి ఈ రొట్టెలో సాక్షాత్తు యేసు ప్రభు యొక్క శరీర రక్త మాంసాలు నెలకొల్పబడ్డాయి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమును స్తుతించుకుందాం. క్రీస్తునందు ప్రేమితులారా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఈ మాటలు చెప్పేసి చచ్చిపోతే చాలు దేవా, దీనికన్నా గొప్ప జీవితం నాకేముంటుంది అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఏంట్రా ఈ మాటలు అంటే ప్రేమితులారా, మనం తీసుకున్నటువంటి ఈ అప్పములో సాక్షాత్తు యేసు ప్రభుల వారు అన్నారు. ఒకరోజు హఠాత్తుగా హుటాన యేసు ప్రభుల వారు లేచి ఈ మాట పలికారా అంటే పలకలేదండాయి. ఈ మాట చెప్పడానికి యేసు ప్రభుల వారు చాలా అంటే చాలా సిద్ధపాటును కలిగి ఉన్నారు. ఎంత సిద్ధపాటు అంటే ఆదిమములో మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఆకాశంలో జ్యోతులు వెలుగునుగాక అంటే ఆకాశంలో సూర్య నక్షత్ర తారలు ప్రతిబింబించాయి. భూమి నుండి నీరు వేరుపరపబడినగాక అంటే సముద్ర జలపాతాలు భూభాగము ఏర్పడింది. గింజలు ఉన్నటువంటి మొక్కలు భూమి మొలపించునుగాక, విత్తనములు ఉన్నటువంటి ఫలము భూమి మొలపించునుగాక అంటే భూమి గడ్డును చెట్టును ఫలాలను మొలపించింది. ఆయన ఒక్క మాట పలికినప్పుడు ఏమైందో తెలుసా? సమస్తము కూడా జీవాన్ని కలిగి ఉన్నాయి. ఒక్క మాటతో దేవుడు లోకాన్ని సృష్టించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమితులారా అదే దేవుడు కానాపల్లి విందులో ఆయన ఏం చేశాడు? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అదే యేసయ్య 5 రొట్టెలు 2 చేపలతో ఏం చేశాడు? 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టి ఉన్నాడు. అదే యేసయ్య నీటి మీద దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పేతురు నడిచాడు, కానీ పేతురు ఏమైపోయాడు? మునిగిపోయాడు. అటు పిమ్మట యేసు ప్రభుల వారు నడిచారు. యేసు ప్రభుల వారు మునిగారా? మునుగురా. కారణం ఏంటి? ఏమై ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారు? క్రీస్తునందు ప్రేమితులారా పేతురు కంట తన శరీర ధర్మాన్ని మార్చుకున్నటువంటి శక్తి పేతురులో లేదు. కానీ యేసు ప్రభుల వారికి తన శరీర ధర్మాన్ని మార్చుకున్నటువంటి శక్తి ఆయనలో ఇమర్చబడి ఉంది. యేసు ప్రభులు వారు అనుకున్నారు, నాలో ఉన్నటువంటి బరువంతయు కూడా తొలగిపోవునుగాక, నా శరీరము తేలిక పరపబడునుగాక, నా శరీరంలో ఒక ఇస్మతమైనటువంటి బరువు ఉండకోకుండునుగాక అన్నప్పుడు క్రీస్తునందు ప్రేమితులారా బరువు లేనటువంటి యేసయ్య శరీరం అంట నీటి మీద తేలియాడుతూ జాలీగా వెళ్ళిపోయింది. తన శరీరాన్ని మార్చుకున్నటువంటి యేసు ప్రభుల వారు, తన శరీర ధర్మాన్ని మార్చుకున్నటువంటి యేసు ప్రభుల వారు గాలికి కొట్టుకుపోయేటువంటి ఈ అప్పములో ఉండిపోరా? ఖచ్చితంగా ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనునిత్యము మనం స్వీకరించినటువంటి ఈ దివ్య ప్రసాదమును బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి క్రీస్తునందు ప్రేమితులారా
ప్రభువైనటువంటి దేవుడి నామాన్ని కొనియాడదాం. గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన మనుషులం, బలహీనులం. అనేక సార్లు చెప్పింది వినటం కన్నా మనం ఏం చేస్తామంటే చూసిందే నమ్ముతాం. ప్రేమితులారా, ఈ దివ్య సప్రసాదమును బట్టి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కథోలిక సంఘము ఎటువంటిదంటే వెంటనే నిర్ణయాలు తీసుకున్నటువంటి సంఘం అయితే కాదండి. కథోలిక సంఘము ఎటువంటిదంటే ఎగిరెగిరి పడి చెప్పేటువంటి సంఘము కాదు. అది ఆలస్యమైన ఆచి తూచి సత్య ప్రామాణికంగా మాట్లాడేది, నిలబడిన తర్వాత కొనసాగించేది మన కథోలిక తిరుసభ. అయితే కథోలిక తిరుసభలో ఏం జరిగిందిరా అంటే, యేసు ప్రభుల వారు ఇదిగో నా శరీరం అన్నప్పుడు మనం అందరం కూడా దివ్య సప్రసాదం స్వీకరిస్తూ ఉన్నాం. క్రీస్తు శకము 700 సంవత్సరములు జరిగినటువంటి సంఘటన. ఇటలీ దేశంలో లాన్సియానా నగరంలో క్రీస్తునందు ప్రేమితులారా, ఒక గురువు అంట అప్పాన్ని తీసుకున్నారు. అప్పాన్ని తీసుకొని ఇదిగో నా శరీరము, మీరందరూ దీన్ని భుజించండి అని చెప్తూ ఆయనకి పలుమార్లు ఆయన సందేహం వస్తూ ఉందంట. నిజంగా ఇందులో యేసు ప్రభుల వారు ఉన్నారా, లేదా నేను ప్రజలకు కల్లిపొల్లి మాటలు చెప్పేసి వాళ్ళు మోసగిస్తున్నానా? ఆయన అనునిత్యము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆత్మక్షోభకు లోనయ్యి బలహీనులుగా దివ్యబలి పూజను సమర్పణ చేస్తామంటే, క్రీస్తునందు ప్రేమితులారా, సరిగ్గా క్రీస్తు శకము 700 సంవత్సరములో ఆయన ఎప్పుడైతే ఈ దివ్య సప్రసాదాన్ని పైకెత్తాడో లేదో, ఈ దివ్య సప్రసాదం అంట సాక్షాత్తు యేసు ప్రభుల వారి యొక్క శరీర రక్త మాంసాలుగా మారిపోయింది. ఒక్క మాంసపు ముద్ద కాదు అండి, ఇది 5 మాంసపు ముద్దలుగా మారిపోయింది. ఇంకా ఈ మాంసపు ముద్దగా మారినటువంటి దివ్య సప్రసాదము క్రీస్తునందు ప్రేమితులారా, మన కథోలిక శాస్త్రశాలలో ఇంకా నిగూఢంగా భద్రపరిచి ఉంది. ఇది మొదటి అద్భుతం. రెండవ అద్భుతం ఏమిటి అంటే ప్రేమితులారా, రెండవ అద్భుతం 1996వ సంవత్సరము అర్జెంటీనా దేశంలో జరిగినటువంటి మరొక సంఘటన. ఈ దివ్య సప్రసాదం అంట తెలియకుండా దేవాలయం బయటికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు చూసి, గురువు గారా దివ్య సప్రసాదము బయటికి వెళ్ళిపోయింది అని చెప్తే గురువులు వారు దీన్ని స్వీకరించారు. కానీ అది అప్పటికే దుమ్ములో ఉండటం వలన ఈ గురువుగారు ఏం చేశారు, వారికి ఉన్నటువంటి ఆలోచన జ్ఞానం ప్రకారము, తిరుసభ చట్ట రూల్స్ ప్రకారము ఈ దివ్య సప్రసాదాన్ని అంట నీళ్ళల్లో వేశారు. నీళ్ళలో వేసిన తర్వాత సాధారణంగా మనం ఏం చేస్తామంటే, అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత చెట్లకు లేకపోతే ఎక్కడన్నా మనము పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో దాన్ని కుమ్మరిస్తాం. ఎప్పుడైతే ఈ దివ్య సప్రసాదం నీళ్ళలో వేశారో, ప్రొద్దున్నే వచ్చి ఆ నీటిని దొర్లిద్దామని చూస్తానంట క్రీస్తునందు ప్రేమితులారా, ఆ నీటిలో ఈ దివ్య సప్రసాదం యొక్క పరిమాణం పెరిగి అది ఒక అద్భుతమైనటువంటి మాంసబుద్ధగా మారింది. వెంటనే ఆ గురువులు వారు ఏం చేస్తారంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ బర్గిలియో అనగా మనందరికీ తెచ్చినటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు ఆ టైంలో ఈ దివ్య సప్రసాదాన్ని వారికి అందించగా, క్రీస్తునందు ప్రేమితులారా, సుమారుగా 10 సంవత్సరాల తర్వాత దాని మీద పరిశోధన చేయిస్తే అందులో వెళ్ళటువంటి సత్యాలు తెలుసా? ఈ మాంసపు ముద్ద శరీరంలో ఏ భాగానికి చెందిందిరా అంటే, శరీరంలోనంట ఇది హృదయ భాగానికి చెందింది. ఇంకా ఈ పరిశోధనలో వెళ్ళినటువంటి సత్యాలు ఏంటో తెలుసా? ఈ మాంసపు ముద్దంట ఇంకా జీవకణంతో నాటి కొట్టుకుంటూనే ఉంటుందంట. మీ జ్ఞాపకం ఉందా? యేసయ్య అంటూ ఉన్నాడు, నేను ఇచ్చు జీవహారము. అది ఎప్పుడు దహిస్తూనే ఉంటుందంట, ఎప్పుడు జీవం కలిగి ఉంటుందంట. ఆ పరిమాణం, ఆ మాంసపు ముద్ద యొక్క వయసు అంట సుమారుగా 2000 సంవత్సరాల క్రీస్తునందు ప్రేమితులారా అలనాటి పరిశోధనలో కొనియాడబడింది, తెలియజేయబడింది. అంత మాత్రమే కాదు, ఆ మాంసపు యొక్క ముద్ద యొక్క రక్తపు గ్రూప్, బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్ అంటే కొన్ని 100,000 మందిలో అది ఒక్కరికే ఉంటుంది. అనగా క్రీస్తు ప్రభుల వారు ఎటువంటి వాడంటే చాలా అంటే విశేషమైనటువంటి వ్యక్తిగా క్రీస్తునందు ప్రేమితులారా అలనాడు దివ్య సప్రసాదము ద్వారా జరిగినటువంటి అద్భుతాలు మనందరికీ తెలియజేస్తా ఉన్నాయి. ఇది ప్రసాదం కాదండోయ్, ఇది కేవలము గోధుమ అప్పము కాదండే. క్రీస్తునందు ప్రేమితులారా, ఒకవేళ దీని పట్ల నీ కన్ను మసకబారి ఉంటే,
ఆదివారం దివ్య బలి పూజకు వచ్చి దివ్య బలి పూజలో ఫోన్ యేసయ్యను వదిలేసి నీ ఫోన్ మజాకల ఉంటే, లేకుంటే యేసు ప్రభుల వారిని నీ పవిత్ర బలిపీఠము చెంత వదిలేసి నీ యొక్క ఆలోచనలు ఇమిడి ఉంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా ఒకసారి ఆలోచన చేయాలి. మన కన్ను మసక బారిందా అని. ఒకవేళ కన్ను మసక బారితే అంత కూడా చీకటి అని యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దివ్య సప్రసాదం బట్టి గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంటాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమిత్రులారా యేసు ప్రభుల వారు పస్కా విందున 3 స్థాపించారు. అందులో మొట్టమొదటిది దివ్య సప్రసాదం, రెండవది దీపంలో మనం వింటున్నటువంటి మాటలు, మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్మలను. క్రీస్తునందు ప్రియమిత్రులారా గురువు ఎవర్రా అంటే ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాదండి. గురువు ఎవర్రా అంటే, బహుశా మనకు దేవాలయంలో మీరు అనేకమైనటువంటి గురువులను చూస్తుంటారు, లేదా మీ జీవితంలో అనేకమైనటువంటి గురువులతో మీకు అభినాభావ సంబంధం కలిగి ఉంటుంది, లేదా అనేకమైనటువంటి గురువులు బహుశా మన గ్రామం నుండి ఉండవచ్చును గాక. కానీ ఈ యాజకత్వం అంట యేసు ప్రభుల వారు అంటున్నారు, ప్రేమితులారా మీరు నన్ను ఎన్నుకోలే, గురువు కూడా ఎన్నుకోలేదంట. ఆయన పిలిస్తే తప్ప ఆయన పరిచర్యకు మనము యోగ్యులము కాలేదండి. క్రీస్తునందు ప్రేమితులారా ఈ పాస్కా గురువారం అందు కొన్ని విషయాలు మనందరం కూడా కూలంకషంగా గమనించాలి. ఎవర్రా ఈ గురువు అంటే, నంబర్ 1 గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడినటువంటి వ్యక్తి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాము, మాతృగర్భమున రూపొందకు మునుపే నేను నిన్ను ఎన్నుకుంటుని. మాతృగర్భమున రూపొందకు మునుపే దేవుడు అంటే మనల్ని ఎన్నుకుంటామంటాడు. అవును క్రీస్తునందు ప్రియమిత్రులారా, నువ్వు తలిస్తే నీ కుటుంబము నుండి గురువు రాడండోయ్, నువ్వు అనుకుంటే నీ గ్రామం నుండి గురువు రాడండోయ్. గురువు ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడో ఎవ్వరికి తెలియదు. ఇది దేవుని యొక్క అత్యంత అద్భుతమైనటువంటి ప్రణాళిక. క్రీస్తునందు ప్రియమిత్రులారా నేను చిన్నగా ఉన్నప్పుడు 7వ తరగతిలో చదువులు డుమ్మా కొట్టేశా. బడికి వెళ్ళటం మానేసి ఎప్పుడు కూడా తట్టా పుట్ట పార పట్టుకొని అనునిత్యము పనికి వెళ్తూ ఉన్నాను. గ్రామంలో ఏ విధంగా అయితే పనులకు వెళ్తూ ఉంటారో నేను కూడా అందరితో కలిసి పనులకు వెళ్తున్నాను. అయితే మా నాన్నగారు ఏం చేసేవారు అంటే, మాకు ఒక చిన్న హోటల్ ఉండేది. హోటల్ 4 గంటలకే మా నాన్నగారు, మా తమ్ముడు, తర్వాత సమయాన్ని బట్టి నేను కూడా వెళ్ళి ఈ హోటల్ పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఏం చేసేవాడిని నేను అంటే, ఈ హోటల్లో కప్పులు కడుగుతూ ఉండేవాడిని. ఈ హోటల్లో నేనేం చేసేవాడిని అంటే, ఇడ్లీలు చుడుతూ ఉండేవాడిని. ఇడ్లీ 10 రూపాయలు, ఇడ్లీ 15 రూపాయలు, ఇడ్లీలు మూటలు కట్టి ఇచ్చేస్తూ ఉండేవాడిని. గురువు అయిన తర్వాత దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంట్రీ ఆలోచన అంటే, నేను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు నాకు తలంపు ఇచ్చాడు. ఏంట్రీ తలంపు అంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా ఈ కప్పులు కడిగే ఈ వ్యక్తిని ఈరోజు పాపాలు కడిగే గురువుగా ఆయన మార్చుకున్నాడు. క్రీస్తునందు ప్రియమిత్రులారా అందరికీ ఇడ్లీలు చుట్టేటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఈరోజు జీవపు మాటలు చుట్టి ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన మార్చుకున్నాడు. నేనేమంటున్నానంటే, దేవుడు నీ పేదరికాన్ని చూడండి, దేవుడు నీకున్నటువంటి ఆస్తిపాస్తులు, నగదు గంటరు ఇవన్నీ దేవుడు ఏది చూడడు. ఆయన అనుకుంటే తల్లి గర్భమును రూపొందకు మునిపే ఆయన ఎన్నుకుంటాడు. ఇది మొట్టమొదటిది. రెండవది క్రీస్తునందు ప్రియమిత్రులారా గురువు ఎవరంటే అపర క్రీస్తు. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రజల నుండే గురువు పిలువబడతాడు. ప్రజల నుండి పిలువబడ్డాడంటే గురువు ఎటువంటి వాడంటే బలహీనుడు. యేసు ప్రభుల వారు శిలువ మీద మరణించారు. ఆయన చేతుల్లో శీలలు కొట్టబడి ఉన్నాయి. ఆయన పాదాలలో మేకులు దించబడి ఉన్నాయి. ఆయన తల మీద
ముళ్ళ కిరీటము క్రీస్తునందు ప్రేమితులారా పెట్టబడి ఉంది. అయితే ఆయన చేతులుగా పనిచేసేది గురువే, ఆయన కాళ్ళుగా పనిచేసేది గురువే, ఆయన శిరస్సుగా పనిచేసేది గురువే. గురువు ఎవరంటే అపర క్రీస్తుగా మనం భావించాలి. బహుశా నీ దృష్టిలో గురువు బలహీనుడేమో, కానీ గురువు చేసే ప్రతి కార్యం, గురువు చేసే ప్రతి క్రమం కూడా అత్యంత పరిశుద్ధమైనది, అత్యంత పవిత్రమైనదని క్రీస్తునందు ప్రేమితులారా మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండవది. మూడవది, గురువు ఎవర్రంటే క్రీస్తునందు ప్రేమితులారా లూకా శుభవార్త 14వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. ఒకసారి ఈ వచనాలు చదువుదామా? లూకా. అప్పుడు వెలుచుండెను, వెనుకకు తిరిగి వారితో యేసయ్య ఇట్లా అనేను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్య బిడ్డలను, అన్నాతమ్ములను, అక్క చెల్లెండ్రులను కడుకు తన ప్రాణములు సైతము. క్రీస్తునందు ప్రేమితులారా ఇవన్నీ వదిలితే గానీ మనము యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు కాలేమంట. గురువు అనేవాళ్ళు, గురువులు మాత్రమే కాదు, మన మధ్యలో చాలామంది కన్య స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు అమ్మ మీకు జ్వరం వచ్చిందనుకోండి, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వేడి నీళ్ళు కాచి ఉంటే ఒక గోలి గొంతులో వేసి, తగ్గకపోతే ఏం చేస్తారు? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు. ఒకవేళ గుండె పట్టేసింది అనుకోండి, గురువు గడిపే ప్రతి రాత్రి కూడా ఎటువంటిదో తెలుసా? యేసు ప్రభులు వారు శిలువ మీద ఏ విధంగా అయితే క్రయాగాన్ని చెల్లించారో అద్భుతమైనటువంటి క్రయాగాన్ని అనునిత్యము చెల్లిస్తూ మళ్ళీ తెల్లవారుజామున లేచి తన అత్యంత పరిశుద్ధమైనటువంటి దీప బలి పూజను సమర్పించినటువంటి వ్యక్తి అండి ఈ గురువు. ఈ గురువు బలహీనుడే, కానీ ఎవర్రంటే సమస్తాన్ని వదిలి దేవుని కోసం నడిచేటువంటి క్రీస్తునందు ప్రేమితులారా ప్రధాన యాజకుడు, దేవుని యొక్క శిష్యుల్లో అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి. అయితే నేనేమంటున్నానంటే, ఒక గురువుగా క్రైస్తవ సంఘం మంచిని కోరి మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను. కీర్తనకు రాసినటువంటి గ్రంథము, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 15వ వచనము. కీర్తనలు 105, 15వ వచనము. మన క్రైస్తవ సమాజం మొత్తము మంచిని కోరి, నేను అభిషేకించిన వారిని క్రీస్తునందు ప్రేమితులారా దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఏ గురువును కూడా అంట, దేవుని చేత పిలువబడినటువంటి ఏ కన్యా స్త్రీని కూడా అంట, క్రీస్తునందు ప్రేమితులారా నరమానవుడు ముట్టకూడదు. పలు సందర్భాల్లో మనకు తెలుసో తెలియక మనం అనుకుంటా ఉన్నాము, అయ్యో పలానా విచారణ గురువు అలాంటి వాడరా, పలానా విచారణ గురువు ఇలాంటి వాడరా, అయ్యో పలానా విచారణ గురువు అయ్యో అనేక రకాలుగా క్రీస్తునందు ప్రేమితులారా మనము నిందిస్తూ ఉంటాం మనమేమో. కానీ యేసు ప్రభుల వారు అంటూ ఉంటారు, వాళ్ళు నా కనుబొమ్మ లాంటి వాళ్ళు, నా కనుపాప లాంటి వాళ్ళు, వాళ్ళని మీరు ముట్టకూడదు. క్రీస్తునందు ప్రేమితులారా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే యేసు ప్రభుల వారు దేవాతి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ ఊరుకోడండి. సమూవేలు చిన్నతనంలోనే దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి, కానీ సమూవేలు యొక్క ధర్మాన్ని సౌలు మహారాజు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సౌలుని కాళ్ళ గర్భంలో ముంచేశాడు. అవును క్రీస్తునందు ప్రేమితులారా దేవుడు చూస్తూ ఊరుకోనే. అందుకనే ఈ పాస్కో రోజు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కొన్ని విషయాల పట్ల మన కథోలిక కన్ను అంట మస్క బారకూడదండి. ఒకటి దివ్య సప్రసాదం, రెండవది క్రీస్తునందు ప్రేమితులారా పవిత్ర యాజకత్వం, మూడవది యేసు ప్రభుల వారు స్థాపించినటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి క్రైస్తవ ప్రాణం గుండెకాయ ప్రేమ. పరిశుద్ధ గ్రంథంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలు కూడా యేసు ప్రభుల వారు 2 అక్షరాలుగా ఒక ఆజ్ఞగా మార్చాడు. ఏంట్రా ఈ ఆజ్ఞ అంటే? ప్రేమ. మనిషి అంట పుట్టుకతోనే ప్రేమికుడు, పుట్టుకతోనే
ప్రేమికుడు. ఎలా ప్రేమించాలని ఎవరికి నేర్పించిన అవసరంలా. ప్రేమ ఎలా ఉంటుందని ప్రేమను బట్టి ఎక్కడో కూడా ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఒక యూనివర్సిటీ కానీ నిర్మింపబడాల. ఎందుకు అంటే మనిషి పుట్టుకతోనే ప్రేమికుడు. అయితే క్రీస్తునందు ప్రేమికులారా, మన ప్రేమను ఎలా పొందుపరుచుకోవాలంటే, మన ప్రేమ ప్రథమంగా ఎవరికి చెందాలంటే ఈరోజు యేసు ప్రభులు వారు చెప్తా ఉన్నారు. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 37-38 వచనాలు. మొదటగా మన తొలి ప్రేమ ఎవరికి చెందాలి అంటే, తొలి ప్రేమను బట్టి అంట కొన్ని యుద్ధాలు జరిగాయి, తొలి ప్రేమను బట్టి కొన్ని రాజ్యాలు కూలిపోయాయి. తొలి ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ద ఫస్ట్ లవ్. ఈ ఫస్ట్ లవ్ అనేది ఎవరికి చెందాలంటే సాక్షాత్ యేసు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 37-38. అందుకు యేసు నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. క్రీస్తునందు ప్రేమితులారా, నీ తొలి ప్రేమ నీ భార్యకు కాదండోయ్, నీ తొలి ప్రేమ నీ భర్తకు కాదండోయ్, నీ తొలి ప్రేమ నీకున్నటువంటి సంతానమును బట్టి కాదండోయ్. నీ తొలి ప్రేమ ఎవరికి చెందాలంటే ఇది మొదటి ఆజ్ఞ. ఏంటంటే మన తొలి ప్రేమ దేవునికి చెందాలి. 39వ వచనం తర్వాత వచనం, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేది రెండవ ఆజ్ఞ. రెండవదిగా ఎవరిని ప్రేమించాలంటే క్రీస్తునందు ప్రేమితులారా, నీ పొరుగు వారిని ప్రేమించాలి. మూడవదిగా మన ప్రేమ ఇంకెవరికి చెందాలంటే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనము, నీ శత్రువులను ప్రేమించాలి. మూడవదిగా మన ప్రేమ ఎవరికి చెందాలంటే ప్రేమితులారా, శత్రువులకు చెందాలి. క్రైస్తవ ధర్మం ఎటువంటిదంటే, వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రేమితులారా, బిడ్డ పుట్టినప్పుడు అంట అమ్మ బిడ్డని చేతులు తీసుకొని ఒక పాట పాడుతూ ఉంటుంది. ఏ పాట? ఓడుదల హాహీ జోజో హాహీ. బిడ్డ పుట్టినప్పుడు అంట అమ్మ ఏం చేస్తుందంటే బిడ్డను చేతుల్లో తీసుకొని పాడుతూ ఉంటుందంట. ఉళుదల హాహీ జోజో హాహీ. ప్రపంచములో సమస్తము కూడా మాయేరా, అందుకని ఇప్పుడే హాయిగా నిద్రపోరా అని అమ్మ అంటే చేతుల్లో తీసుకొని ఉళుదల హాయి జోజో హాయి. నాన్న, ఈ ప్రపంచంలో ఏది నువ్వు నమ్మొద్దురా, ఇప్పుడే హాయిగా దర్జాగా పడుకోరా అని అమ్మ అంటే భుజం మీద వేసుకొని పాడుతూ ఉంటుందంట. ఉళుదల హాయి జోజో హాయి. నాన్న, ఈ ప్రపంచంలో సమస్తం కూడా లక్కురా అని అమ్మంట ఆ బిడ్డను ఉయ్యాల్లో వేసి ఇప్పుడే మహారాజులా నిద్రపోరా నానా అని ఒడుదులడ హాయి జోజో హాయి. అమ్మంట ఆ బిడ్డని రొమ్ముల దగ్గర పెట్టుకొని పాడుతూ ఉంటుందంట. ఒళ్ళుల హాయి జోజో హాయి. నానా, ఈ ప్రపంచంలో అంతా మాయేరా, ఈసారి పుడితే అమ్మలా పుట్టరా, ఈసారి పుడితే అమ్మలా పుట్టరా అని ఈ తల్లి అంట బిడ్డను రొమ్ముల దగ్గర పెట్టుకొని పాడుతూ ఉంటుందంట. హాయి జోజో హాయి. ఎందుకంటే క్రీస్తునందు ప్రేమితులారా, అన్నిటికన్నా స్వచ్ఛమైంది అమరికలేనటువంటి బంధం ప్రేమ ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ మాత్రమే. దేవునికి మాటలా ఉంటాయి. క్రీస్తునందు ప్రేమితులారా, తల్లి తన బిడ్డను మరిచినా కానీ నేను నిన్ను అంటే ఈ ప్రేమ కన్నా గొప్పది. ఈ మాయా ప్రపంచంలో క్రీస్తునందు ప్రేమితులారా, ఈ మాయ ప్రపంచంలో కథోలికునిగా దీని పట్ల మన కన్ను మసక పారకూడదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానస్థానం పొంది దివ్య సప్రసాదం స్వీకరిస్తూ అనునిత్యము పాప సంగీతం చేస్తూ గురువుల పట్ల మన కన్ను ఎప్పుడు మసక పారకూడదు. రోషం కలిగినటువంటి క్రైస్తవంగా బ్రతికినటువంటి వ్యక్తిగా, కథోలికులుగా
దేవుని అనుసరించినటువంటి ప్రథమైనటువంటి విశ్వాసగా క్రీస్తునందు ప్రేమితులారా, మన అనుదిన జీవితంలో ప్రేమ పట్ల మన కన్ను ఎప్పుడు మచ్చక పారకూడదు. ఈ 3 మన కత్తోలిక విశ్వాసానికి అత్యంత ప్రముఖమైనటువంటి కన్నులు లాంటివి. ఇవి ఎప్పుడు వెలుగుతూ ఉంటేనే క్రీస్తునందు ప్రేమితులారా మన జీవితము స్వేచ్ఛయుతంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ పాస్కా బలిలో ఈరోజు ఈ 3 యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకుని ఉన్నాం. దీన్ని బట్టి జీవించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని దేవుడు అనునిత్యం దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర నామమున.